శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు. మొత్తానికి విచారణలో భాగంగా అఘోరి అకౌంట్స్ అన్ని చెక్ చేస్తే అఘోరి అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా తెలిసింది. అయితే కేవలం ఇప్పుడు అఘోరి అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉండడం ఏందని అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో అఘోరి విచ్చలవిడిగా తిరగడం, అఘోరి ఒక బికారి అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారు. కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అఘోరి అంటే ఇన్ని కిలోమీటర్లు అంటే కార్లు ఎలా ప్రయాణిస్తున్నాడు, అఘోరి ఒక కార్లు చాలా లక్షల డబ్బు ఉందని, ఇప్పుడు అకౌంట్లో కూడా కోట్ల రూపాయలు ఉన్నాయని, శ్రీవర్షిని వాళ్ళ కుటుంబానికి 3 కోట్ల చెక్ ఇచ్చాడని, సో ఇంత డబ్బు ఎక్కడదని అందరికీ కూడా ఒక అనుమానం అనేది రేకెత్తింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క విచారణలో భాగంగా అఘోరి యొక్క అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా బయటపడింది. అయితే గతంలో అఘోరి నేను కేవలం అంటే బయట ఎవరైతే అన్నం భిక్షాటన చేసుకొని బ్రతుకుతాను, భిక్షాటన చేసి తింటాను, లేదంటే పస్తులుగా ఉంటాను, ఒక పండు తింటాను, పాలు తాగుతాను, లేదంటే శవం ముక్క తింటానని చెప్పి ఈ రకరకాలుగా మాట్లాడుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇవన్నీ వ్యవహారాలు వింటుంటే వీటన్నిటికీ కూడా కేవలం అఘోరి అన్ని అబద్ధాలు చెప్పినట్టుగానే తెలుస్తాం. ఇప్పుడు విచారణలో చాలా విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే నిన్న కూడా విచారణ చేశారు. ఆ విచారణలో పోలీసు అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి కూడా సమాధానం చెప్పలేదట. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తుంటే మొత్తానికి ఆ ఒక అకౌంట్లో 2 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఉండడం, అదేవిధంగా ఇదంతా కూడా అందరూ షాక్ అవుతున్నారు. కేవలం వర్షిని కూడా ఆ డబ్బు మోజులో పడి డబ్బుకు ఆశపడిపోయిందా అన్నట్టుగా కూడా కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు అదేవిధంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే మొత్తానికి అఘోరి అరెస్ట్ అయిన రోజు రిమాండ్ విధించే ముందు కూడా నాకు అంటే అడ్వకేట్ని పెట్టుకునేంత స్తోమత లేదు అని చెప్తే జడ్జి గారు అంటే పీపీని అరేంజ్ చేశారు ఆయన కోసం ప్రత్యేకించి. అంటే ఇదంతా ఒక కట్టుకథ, అంటే కేసును అంటే తప్పుదో పట్టించడానికే ఇవన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ అబద్ధాలని మనకు ఈజీగా ఇక్కడ అర్థమైపోతుంది. ఇదంతా కూడా కేసుని అంటే మొత్తానికి తప్పుదో పట్టించడానికే ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నట్టుగా మనకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే గతంలో అఘోరి అంటే కిలోమీటర్ రాష్ట్రాలు చేంజ్ అవ్వడం, ఇక వర్షిని వచ్చినాక ఆ స్పీడ్ పెంచడం, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, కట్ చేస్తే కొన్ని ప్రముఖ ఛానల్స్కే లైవ్లు ఇవ్వడం, అండ్ కొన్ని పూజలు చేసి చాలామంది దగ్గర లక్షల రూపాయలు, ఒక పూజకి 20 లక్షలు 10 లక్షల చొప్పున తీసుకొని మోకీలాకు సంబంధించిన అంటే ఆ ఒక పరిధిలో సంబంధించినటువంటి సినిమా ప్రొడ్యూసర్ దగ్గర 15 లక్షలు తీసుకోవడము, ఆమె కంప్లైంట్ చేయడము, దాని తర్వాత వెంటనే 2 రోజుల్లో ఆయన పట్టుకోవడము, అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గతంలో కూడా చాలామంది దగ్గర ఇట్లా వీళ్ళ ఏరియాస్ అంటే కరీంనగర్ మంచిర్యాల ఉన్న ఆ ఒక ఏరియాస్లో కూడా చాలామంది దగ్గర పూజల కోసం డబ్బులు తీసుకున్నట్టుగా కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ ఒకరి కాదు, అఘోరి అంటే ఈ శ్రీనివాస్ ఇంకా ఈ వర్షిని లాంటి ఇంకొక 4 ఉన్నారట. ఆ 4 ఎవరనేది కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే పూజల కోసమే 4 తీసుకొచ్చాడు. నెక్స్ట్ వర్షిని అంటే వర్షినితో 5 అని చెప్పేసి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే గతంలో పోలీసుల మీద విరుచుకుపడడం, పోలీసులను తిట్టడం ఇదంతా మనం చూసాము. కానీ ఎట్టకేలకి అఘోరి చిక్కడని చెప్పాలి. అయితే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఆ కర్మ ఈ శ్రీనివాస్ని వదిలిపెట్టలేదనే చెప్పాలి. మొత్తానికి దేవుడిని అడ్డు పెట్టుకొని హిందూ ధర్మం కోసం, నేను లోక కళ్యాణం కోసం వచ్చాను అంటూ మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయినటువంటి ఈ శ్రీనివాస్ ఇప్పుడు బండారం బయటపడేసరికి మొత్తానికి సెంట్రల్ జైల్ చెంచల్గూడలో ఉండి అనుభవిస్తున్నాడు. ప్రతి రాత్రి ఆయనకు ఒక కాలరాత్రిలాగా అయిపోయింది. కాలరాత్రి అంటే తెలుసు కదా, మరి కఠినంగా ఉంటుంది, ఏంద్రబాయి జీవితం అన్నట్టుగా ఉంటుంది. సో ప్రస్తుతం అఘోరి జీవితం కూడా అలాగనే ఉంది. ఇక అక్కడి నుంచి అరెస్ట్ అయ్యాక మొత్తానికి అఘోరిని కంది సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. కంది సెంట్రల్ జైలుకి వెళ్తే అక్కడ ఈయన ఆడనా మొగనా అసలు జెండర్ ఏంటని మేము జెండర్ తెలియకుండా మేము తీసుకోమని అధికారులు చెప్తే వెంటనే ఆ అధికారులు అక్కడి నుంచి మళ్ళీ వైద్య పరీక్షలు చేయించి 1-2 సార్లు చేసిన తర్వాతనే ఆయనకు జెండర్ అనేది కన్ఫర్మ్ చేసినాక అప్పుడు కంది సబ్ జైలుకి వెళ్ళారు. కంది సబ్ జైలు నుంచి మళ్ళీ చెంచల్గూడ జైలుకి తీసుకొచ్చి ప్రస్తుతానికి 14 రోజుల రిమాండ్లో ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయనకు విచారణ జరుగుతుంది. అండ్ ఇటు వర్షిని కూడా మొత్తానికి ఆమెకి కౌన్సిలింగ్, ఇటు సైకాలజిస్ట్ వీళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా వర్షిని పరిస్థితి అయితే
ఏం తేడా కనిపించట్లేదు. మొత్తానికి అఘోరి వెనుక ఇంకెవరున్నారు, అఘోరి చేసే ఇంకా బిజినెస్లేంటి, అఘోరి చేసే దందాలేంటి, ఈ కోట్ల రూపాయలు ఎలా అకౌంట్లోకి వచ్చాయి, సో ఇది ఇంకా ప్రాపర్గా తెలియదు. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎలా ఈ డబ్బు సంపాదిస్తున్నారు, ఎన్ని వేల కోట్లు డబ్బు రావడం అనేది ఇది చాలా పెద్ద విషయం. అటువంటిది మీ వెనక ఎవరున్నారు అంటే మీ వెనక తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్తో పాటు ఇంకొక ఇద్దరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు చాలా పెద్ద స్కామ్లు చేస్తున్నారు, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా నీ మీద చాలా అంటే రూమర్స్లానే వచ్చినాయి, కానీ అది రూమర్లు కాదు నిజమే అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఆ కోణంలోనే వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నారు. బట్ ఈ ఇంటరాగేషన్లో చాలా విషయాలకు కూడా ఈ శ్రీనివాస్ దీనికి కూడా ఆయన సమాధానం ప్రాపర్గా ఇవ్వడం లేదట. సో నాకు తెలిసి ఇప్పటివరకు చాలా విషయాలు కూడా పోలీసులు అంటే చాలా వరకు గుంజారు. సో చాలా విధాలుగా ఆయనను చాలా కోణాల్లో అడిగారు. మీరు అన్నీ ప్రాపర్గా అన్నీ నిజంగా చెప్తే కనుక డెఫినెట్గా మీకు 14 రోజుల తర్వాత బెయిల్ రావడం ఖాయం. మీరు యథావిధిగా మీ జీవితాన్ని బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండండి. ఎందుకు మీరు ఆయన జరిగినవి ఉంటే చెప్పేసేయండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆయనను అడగడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా చాలా వాటికి కూడా సమాధానం చెప్పకుండా అలా కూర్చొని ఉండిపోయాడు. అండ్ ఇంటరాగేషన్ చేసే టైంలో కూడా వర్షిని గురించి అడగడం, వర్షిని ఎక్కడ ఉంది, వర్షిని ఇంటికి వెళ్ళిందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా, ఆమె మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఆమె బాగా మాట్లాడుతుందా, తింటుందా, హెల్త్ ఏమైంది అని అధికారులను కూడా ఈ విషయాలు అడగడం మొదలుపెట్టాడు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే అఘోరి అకౌంట్లో ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఇంటరాగేషన్ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తాం. శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు